హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు హరీష్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభిస్తున్నాను. ఇందులో అన్ని రకాలైనటువంటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. ఇందులో మొదటగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వీడియోని అయితే ఈరోజు అప్లోడ్ అయితే చేస్తాను. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎలా దర్శనం చేసుకోవాలి, వాటి యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే మీరు చూడండి. నేను విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళుతున్నాను. చూసుకోవచ్చు, ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదే నేను ఎక్కబోయే ట్రైను. సెకండ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాను. తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. స్టేషన్ రినోవేషన్ అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు వచ్చి అక్కడ నుంచి లోకల్ వెహికల్ ద్వారా శ్రీనివాస మంగాపురం వరకు వెళ్ళాలి. అక్కడ నుంచి శ్రీవారి మెట్ల వరకు నడిచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను. ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేస్తున్న కౌంటర్ వద్ద ఫ్లోటింగ్ అయితే మనం చూసుకోవచ్చు. కౌంటర్స్ వద్ద టోకెన్లు అయితే ఇష్యూ చేస్తున్నారు. ఎస్ఎస్డి టోకెన్ అయితే నేను సాధించుకున్నాను. కొబ్బరికాయను కొట్టి నా జర్నీని అయితే స్టార్ట్ చేస్తాను. శ్రీవారి మెట్లు నడక మార్గం నుంచి తిరుమలకు మొత్తం మెట్లు 2388 అయితే ఉంటాయి. తిరుమలకు మొత్తం దూరం ఇక్కడ నుంచి 2.6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నుంచి శ్రీవారి మెట్ల వరకు అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుందని మీకు చెప్పడం జరిగింది. అలా ఎందుకన్నానంటే, నడిచి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ముందుగా ఉదయం 4-4:30 మధ్యలో అయితే వదులుతారు. తదుపరి గంట తరువాత వెహికల్స్ సెలవు చేస్తారు. కాబట్టి వెహికల్స్ ద్వారా వస్తే టికెట్స్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి నడిచి వెళ్తే టికెట్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. సుమారు 5 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, 400 మెట్టు దగ్గర అయితే నేను ఉన్నాను.
సక్సెస్ఫుల్గా 2388 మెట్లయితే నేను ఎక్కేశాను. శ్రీవారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. స్లాట్ టైమింగ్ మధ్యాహ్నం 1 గంటకి అయితే ఇచ్చారు. 12:30కి అయితే నేను లైన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. తిరువీధి మాడవీధుల్లో శ్రీవారిని ఊరేగించడం అయితే జరుగుతుంది. మనం ఆ దృశ్యాలను అయితే ఇప్పుడు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.